అందరికీ ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలో వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా, రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. త్రియేక దేవ, ఆది సంభూతుడా, అద్వితీయ సత్యదేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున నా ప్రభ, ఇదిగో ఈ రీతిగా నీ పాద సన్నిధానంలో మమ్మల్ని చేర్చిన నీ విధానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి దేవా, ఇదిగో ఎందరైతే వాక్యమును వినుటకు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో వారందరూ నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన సూటిగాను తేటగాను వారితో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. ఇదిగో ఈ దినాన నా ప్రభువా, ఇక్కడ నీ నామం మహిమ పరచబడినట్లు నీ కృప చూపించమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, దేవుని సన్నిధిలో నీ జీవితం మారుతుందా? ఈ దినాన మనము ప్రతి వారం సంఘానికి వెళ్తుంటాం. అయితే సంఘమునకు వెళ్ళినటువంటి నీవు పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యమును చదువుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, మరలా నీవు వచ్చేస్తున్నావు. కానీ మందిరంలోనికి వెళ్ళి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ బ్రతుకును మార్చుకుని వచ్చుచున్నావా? నీ హృదయాన్ని మార్చుకుని వచ్చుచున్నావా? ఈ దినాన దేవుడు నిన్నే ప్రశ్నిస్తూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవుని సన్నిధానంలోనికి నీవు ఎందుకు వెళ్ళుచున్నటువంటి వాడై ఉన్నావు? వారం వెళ్ళాలి కదా కాబట్టి నామకార్థ క్రైస్తవుని వలె నీవు వెలుచు ఉన్నావా? దేవుని ఆరాధించాలి కాబట్టి వెలుచున్నావా? లేకుంటే ఈ దినాన నా బ్రతుకును మార్చుకున్నటకు నేను సంఘములోనికి వెలుచున్నాను అని నిర్ణయం తీసుకుని వెలుచున్నావా? ఈ దినాన నీవు దేవుని సన్నిధానంలోనికి ఎందుకు వెలుచున్నావు? ఒకసారి ఆలోచించు. రండి వాక్యమును చూద్దాము. రోమియోలకు 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఈ దినాన సెలవిచ్చున్నటువంటిది ఉన్నది. ఏమని తెలియజేయుచున్నది? లోక మర్యాదను నీవు అనుసరించేటువంటి వాడవై ఉండకుండా, లోకములో ఉన్న వాటిని నీవు జరిగించేటువంటి వాడవై ఉండకుండా, ఈ దినాన దేవుని మందిరంలోనికి వెళ్ళినటువంటి నీవు, దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి నీవు రూపాంతరము పొంది ఇక్కడ నుండి బయలు వెళ్ళేటువంటి వ్యక్తివై నీవు ఉండాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? దేవుని మందిరంలోనికి వచ్చి నీవు ఉన్న స్థితిలోనే ఉండేటువంటి వాడవై ఉండకుండా, నీ పాత రోత జీవితంలో నీలోనే ఉంచుకోకుండా వాటిని ఇక్కడ విడిచి మందిరములో నుండి నీవు బయటికి వెళ్ళేటటువంటి వాడవై ఉండాలి. నీ బ్రతుకును మార్చుకొని జీవించేటువంటి వాడవై ఉండాలి. చూడండి, ఈ దినాన దేవుని సన్నిధిలో నీ బ్రతుకు ఎలాగ మారుతుందో వాక్యము సూటిగా తెలియచేయుచున్నటువంటి దయ్యం. రండి మరొక వాక్యమును చదువుకుందాము. యెషయా 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. హల్లెలూయా. చూడండి, దేవుని మహిమను కనులారా యెషయా చూచినప్పుడు వాక్య రీతిలో ఆయన మనతోటి మాట్లాడుచున్నటువంటి వాడై ఉన్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, నేను నశించి తిని. ఈ మాటలు ఎప్పుడు చెప్పగలుగుతూ ఉన్నాడు? దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మహిమను చూచినప్పుడు. ఈ దినాన నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఎవరైనా చూస్తున్నావు? దేవుని మహిమను చూడగలిగినటువంటి వ్యక్తి అయి ఉంటే నీవు కూడా ఆనాడు యెషయా భక్తుడు ఏ రీతి అయితే పలికినటువంటి వాడై ఉన్నాడు మాటలు, ఈ దినాన నీవు కూడా ఇలాంటి మాటలు పలికేటువంటి వాడవై ఉంటావు. నీ తప్పును నీవు గ్రహించేటువంటి వాడవై ఉంటావు. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీవు పక్కవారి తప్పును నువ్వు చూసుకోకూడదు, నీ తప్పును నీవు గ్రహించేటువంటి వ్యక్తివై ఉండాలి. రండి మరొక వాక్యాన్ని చదువుకుందాము. 1 యోహాను
మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను తన మందిరంలోనికి, తన సన్నిధిలోనికి పిలుచుచున్నది నీ పాపమును చూపించడానికి మాత్రమే కాదు, కానీ నేను పరిశుద్ధినిగా కూడా మలచడానికి, మార్చడానికి ఆయన ఈ దినాన దేవుని సన్నిధినికి నిన్ను పిలుచున్నటువంటి వాడవై ఉన్నావు. ఈ దినాన నీవు ఇక్కడ వచ్చి కూర్చొని ఉన్నావంటే నువ్వు వెళ్ళాలనుకుని కాదు, ఈ దినాన నీవు దేవుని మందిరములో గడపాలని ఆయన నిర్ణయించి ఉన్నాడు కనుక నీవు ఈ దినాన దేవుని మందిరములో, దేవుని సంఘములో కూర్చునినటువంటి వాడవై ఉన్నావు, నిలవబడినటువంటి వాడవై ఉన్నావు. చూడండి, వాక్యమును మనం చూచినప్పుడు ఏం చేయించున్నదట? మన పాపములను పవిత్రపరుచున్నటువంటి వాడు. దేవుని మహిమను చూచినప్పుడు నువ్వేం చేస్తావంట? నీ పాపములను నీవు ఆయన ఎదుట ఒప్పుకొనినప్పుడు ఆయన నీ పాపముల నుండి నిన్ను పవిత్రపరచి ఆయన నిన్ను క్షమించేటువంటి వాడుగా ఉంటాడు, నిన్ను శుద్ధి చేసినటువంటి వాడుగా ఉంటాడు. అయితే ఈ దినాన నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళావు, దేవుని మహిమను చూచావు, దేవుని సన్నిధిలో నీ పాపాలను ఒప్పుకున్నావు. అయితే మారినటువంటి నీవు ఏం చేసేటువంటి వాడవై ఉండాలి అంటే, రండి వాక్యమును చూద్దాము. 2 కొరింథీయులకు 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. హల్లెలూయా. చూడండి, మారినటువంటి నీ జీవితము నూతన పరచబడుతుంది. నీ బ్రతుకును మార్చుకునేటువంటి నీవు మొదట నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టేటువంటి వాడవై ఉంటావు. రెండవదిగా నీలో ఉన్న ద్వేషాన్ని విడిచిపెడతావు, నీలో ఉన్న గర్వాన్ని విడిచిపెడతావు, నీలో ఉన్నటువంటి సమస్త కల్మషమును, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి కార్యమును నీవు విడిచిపెట్టి దేవునితో నీవు కొత్త జీవితము ప్రారంభించేటువంటి వాడవై ఉంటావు. చూడు, నువ్వు ఈరోజు దేవుణ్ణి కలిసిన తర్వాత కూడా, ఆయన మహిమను చూచిన తర్వాత కూడా నీ బ్రతుకు మార్చబడకపోతే నీవు దేవుని సన్నిధిని, దేవుని అనుభవించలేదని అర్థం. నిజంగా దేవుని సన్నిధిని అనుభవించినటువంటి వాడు, దేవుని మహిమను చూచినటువంటి వాడు తన జీవితమును నూతన పరుచుకునేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా ప్రియమైన జనులారా, ఈరోజు నిన్ను నీవు ప్రశ్నించుకో. నేను ఆదివారం రోజు ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఆరాధనలో పాల్గొంటున్నాను, ప్రార్థన చేయించున్నాను, కానీ నా బ్రతుకు, నా జీవితం ఎందుకు మారట్లేదు అని అంటే నువ్వు ఒక్కటే జ్ఞాపకం చేసుకునేటువంటి వ్యక్తి అయి ఉండాలి. నీవు దేవుని మందిరమునకు వెళుతున్నావు కానీ దేవుని సన్నిధిని నీవు అనుభవించి రావట్లేదు. దేవుని సన్నిధిలో నీవు ఆయన మహిమను చూచి రావట్లేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని సన్నిధిలో ఆయన మహిమను చూచినటువంటి వారు ఎందరో ఉన్నారు, వారి బ్రతుకులు మార్చబడినాయి. కానీ ఈ దినాన నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినా నీ బ్రతుకు మారటం లేదంటే నీవు దేవుని కాదు కలిసి వస్తావు. ఒకసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ఇక నుంచైనా దేవుని మందిరంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు దేవుని ఇలాగన బ్రతిమలాడు, అయ్యా నా బ్రతుకును మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నాలో ఉన్న పాపాన్ని తీసివేయి, నన్ను శుద్ధినిగా చేయి, పవిత్రునిగా చేయి. నీ సన్నిధానంలో నుండి నేను వెలుచున్నప్పుడు మారిన జీవితంతో వెళ్ళినట్లు నీవు నన్ను మార్చయ్యా అని ఈ దినాన నీవు ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటుంది. ఆఖరిగా ఈ దినాన నిన్ను దేవుడు ఒక్కటే ప్రశ్న అడుగుచున్నాడు. నా సన్నిధిలోనికి నీవు వచ్చావు, కానీ నీలోనికి నా సన్నిధి వచ్చిందా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.